పిల్లలు వినండి, పెద్దవారు వినండి. యోసేపు జీవితంలో చాలా విషయాలు ఉన్నాయి. అవమానపరిచేవారు ఉన్నారు, కుటుంబాలు అవమానపరిచేవారు, అన్నదమ్ములు అవమానపరిచారు, హేళన చేశారు, బాధ పెట్టారు. అయితే ఒక రోజు నా కుమారుడైన యోసేపు, మీ అన్నలను చూసుకుంటా, ఎలా ఉన్నారో తెలుసుకుంటా అంటే, సరే నాన్నగారు నేను వెళ్తానని బయలుదేరి అన్నం దగ్గరికి వెళ్ళాడు. అన్నం పొలంలో ఉండి మందన కాస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు దూరం ఉండి వారు చూసి యోసేపు మీద కుట్రపడ్డారు. ఏమని కుట్రపడ్డారు? వీళ్ళు ఎలాగైనా చంపేయాలి ఈరోజు అన్నారు. మొత్తానికి కుట్రపడి ఏదో రకంగా ఏదో చెయ్యాలని ఆలోచన చేస్తూ ఉండగా పెద్ద అన్నాడు, రే మన తమ్ముడే కదరా, ఎందుకురా నీ కొట్టడం చంపడం అని అంటే, నీకు తెలియదు అలాగుండని ఏం చేశారంటే ఒక గుంటలో పాలు వేశారు. ఆ గుంటలో నీళ్లు లేవు. చరిత్ర చెప్తా ఉన్నాను వినండి. ఆ తర్వాత విద్యార్థులు ఆ ప్రాంతం కూడా వెళ్తూ ఉండగా ఆ గుంటలో ఉన్న యోసేపు తీసి వారికి అమ్మివేశారు. అమ్మివేసినప్పుడు సొంత గ్రామాన్ని, దేశాన్ని వదిలిపెట్టి ఐగుప్తు దేశం వెళ్ళిపోయాడు యోసేపు. బాధపడుతూ ఉన్నాడు. ఈ అన్నలు ఎప్పుడైతే అమ్మివేశారో తండ్రి దగ్గరికి వెళ్ళి ఈ మందను కాస్తుండగా ఒక గొర్రె పిల్లను చంపి దాని రక్తాన్ని తీసుకెళ్ళి అక్కడ యోసేపుకు నాకేం తీసుకుని వెళ్ళి, నా తండ్రి ఇదిగో నీ కుమారుడు చనిపోయాడని అన్నలు ఏం చెప్పారు? అబద్ధం చెప్పారు. అబద్ధం చెప్పి తండ్రిని నమ్మించాడు. తండ్రి చాలా బాధపడ్డాడు. ఎక్కువగా ప్రేమించిన కుమారుడు, ఆ కుమారుడు దగ్గర లేకపోతే చాలా బాధపడ్డాడు. ఆ తండ్రి చాలా కుమిలిపోయాడు, చాలా ఏడ్చాడు. మొత్తానికి ఐగుప్తు దేశం వెళ్ళిపోయాడు. ఐగుప్తు దేశంలో కూడా చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. వీళ్ళు ఇక్కడ ఆలోచన చేస్తున్న విషయం ఏంటంటే, యోసేపు ఎన్ని కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినా దేవుడిని విడిచిపెట్టలేదు. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడంటే, మనం ఆయనను విడిచిపెట్టకుండా ఉన్నప్పుడు. చాలా సార్లు మనకు వచ్చిన ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలను బట్టి మనము దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతే పాపములో పడిపోతాం, లోకములో కలిసిపోతాం. కనుక యోసేపు దేవుడిని విడిచిపెట్టలేదు, దేవుడు యోసేపును కూడా విడిచిపెట్టలేదు. యోసేపు తోడై ఉన్నాడు. పిల్లరా, మన జీవితంలో జరగలేదు ఇలాగా. సొంత అన్నలే, సొంత అక్క, సొంత చెల్లి మనల్ని బాధ పెట్టలేదా? యోసేపు దగ్గర ఎవరూ లేరు. యోసేపు ఒక్కడైపోయాడు. కొట్టి కుంటలో వేశాడు. ఎంత బాధపడి ఉంటాడో ఆ సందర్భాన్ని ఊహించండి. ఎంతో బాధపడుతూ ఉన్నాడు. తిరిగి విద్యార్థులకు అమ్మివేశారు. ఐగుప్తు దేశం వెళ్ళిపోయాడు. అమ్మా, ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానము, దేవుడు మనకు ధైర్యపరుస్తున్న మాట ఏంటంటే, అమ్మా ఎలాంటి సమస్యలున్నా దేవుడు నీకు తోడుగా ఉంటాడనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలమ్మా. వీళ్ళు వాళ్ళని అధైర్యపడద్దు. యోసేపు ఆ దేశంలో ఉన్న, ఐగుప్తు దేశంలో ఉండగా అధైర్యపడలేదు. తండ్రి లేడు. తండ్రి అంటే ఎంతో ఇష్టం యోసేపుకి. తండ్రి లేడు, అన్న లేరు, అమ్మ లేదు, ఎవ్వరు లేరు. ఒంటరిగా ఉన్నాడు ఆ దేశంలో. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ప్రాబ్లం వచ్చింది, జైల్లో వేశారు. అతను తప్పు చేసి రాలేదా ప్రాబ్లం? 39వ అధ్యాయంలో అది అనుకోకుండా సమస్య ఏర్పడింది, జైల్లో వేశారు. జైల్లో వేసిన తర్వాత 2 సంవత్సరాలకు విడుదల అయ్యాడు. ఆ దేశానికి రాజుగా అయ్యాడు 2 సంవత్సరాల తర్వాత. ఏ దేశానికి అమ్మివేయబడ్డాడో, బానిసగా అమ్మివేయబడ్డాడో, అమ్మివేయబడిన యోసేపు ఆ దేశంలో ప్రధానమంత్రి అయ్యాడు. ఏమయ్యాడు చెప్పండి? ప్రధానమంత్రి అయ్యాడు. దేవుడు తోడుగా లేకపోతే ఎలాగవుతాడు? దేవుడు తోడుగా ఉన్నాడు. 39వ అధ్యాయంలో చూస్తే యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడనే మాట కనబడతా ఉంటాయి అక్కడ. అమ్మా,